హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే, అప్పుడే అక్కడ బర్త్ సర్టిఫికెట్ వచ్చింది అనేసి ఒక మనిషి అయితే వచ్చాడనమాట. అక్కడ రాగానే మేడం మీరు బర్త్ సర్టిఫికేట్కి అప్లై చేశారు కదా మేడం, అది వచ్చింది అనేసి ఆయన అనడంతో ఆదిలక్ష్మి అయితే చాలా అంటే చాలా కోప్పడుతూ, ఏంటి బర్త్ సర్టిఫికేట్ వచ్చిందా అంటే ఆ బాబు మన బాబు కాదు అని తెలుసున్నా కూడా ఆ బాబుకి మరి బర్త్ సర్టిఫికేట్ కూడా చేయించారా మీరు? ఎంత ధైర్యం మీకు మీకు అంటే అర్థం కావట్లేదు, మీకు మాట్లాడడము తెలియడం లేదు, నేను ఏంటో చూపిస్తాను మీకు అనేసి ఆదిలక్ష్మి అంటూ ఉంటే అప్పుడే జగదాత్రి అయితే, ఏంటి పిన్ని గారు అంటే ఆ బాబు మన బాబు కాదు అనేసి ఇంకా ప్రూవ్ కాలేదు కదా పిన్ని గారు, మీరెలా అలా మాట్లాడతారు మీరు అనేసి జగదాత్రి అంటూ ఉంటే నిషి దీంట్లో ఇన్వాల్వ్ అయిపోతుందనమాట. అంటే ఏమంటుంది అంటే ఏంటి అవలేదా, ఎందుకు కాలేదు, అప్పుడే డిఎన్ఏ టెస్ట్లోన మన బాబు కాదు అనేసి వచ్చింది కదా, మిస్ మ్యాచ్ అని వచ్చింది కదా, మరి ఇంకా ఏం కావాలి, అయినా నేను అప్పటి నుంచి అంటూనే ఉన్నారు అది మన బాబు కాదు ఎందుకంటే డిఎన్ఏ టెస్ట్లోన కరెక్ట్గానే చెప్తారు కాబట్టి అది మన బాబు కాదు అనేసి మిస్ మ్యాచ్ అని వచ్చినా కూడా మీరే దాన్ని పట్టుకొని వేలాడుతూ ఉన్నారు, అందులోన అదేదో ప్రూవ్ చేస్తాను అనేసి మీరే దాన్ని ఇచ్చేస్తున్నారు అనేసి జగదాత్రిని అనరానని మాటలు అంటూ ఉంటే జగదాత్రికి కోపం వచ్చేసి, నిషి నువ్వు ఆపుతావా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, అయినా బాబు మన బాబు కాదు అని డిఎన్ఏ టెస్ట్ అదేదో అబద్ధం చెప్పింది అనేసి దాంట్లో ఏదో మిస్ మ్యాచ్ అని వచ్చిందని అదే కరెక్ట్ అని ఎలా డిసైడ్ అయిపోతాము, అందుకనే కదా కొద్దిగా టైం అడిగింది, మన బాబు అవునా కాదా అనేది మీకే తెలియాలనేదే కదా మేము కూడా చేస్తూ ఉండేది, మరి అలా ఎలా మాట్లాడతావు నిషి నువ్వు అనేసి జగదాత్రి కోపంతో అంటూ ఉంటే ఇక ఏం చేయలేక ఊరికనే అయిపోతుందనమాట నిషి. అప్పుడే ఆదిలక్ష్మి ఏమంటుందంటే, ఆ సర్టిఫికేటు మాకేం అవసరం లేదు బాబా, మీరు వెళ్ళిపోండి బాబు వెళ్ళిపోండి అనేసి ఆదిలక్ష్మి అనడంతో ఆ బాబు ఆయన ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. అలా వెళ్ళిపోగానే కౌశిక్ అయితే చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈయన వచ్చి ఇక్కడ జరిగిండే విషయం అంటే అత్తయ్య ఇన్ని మాటలు ఆ బాబు మన బాబు కాదు, వేరే ఎవరి బాబో అనేసి ఇన్ని మాటలు మాట్లాడారు కదా, అదే విషయం తీసుకెళ్ళి అక్కడ బర్త్ సర్టిఫికేటు చేసే ఆఫీస్లోన అందరికీ చెప్తూ ఉంటే అందరూ వినేసి నన్ను ఏమనుకుంటారు చెప్పు అంటే మా బాబు కాదు అనేసి ఒకసారి ముద్ర పడిపోయిన తర్వాత ఆ బాబు మన బాబు మా బాబు ఈ వంశానికి సంబంధించిన బాబు అనేసి దాన్ని తెలియచేయడానికి వాళ్ళ అందరికీ అంటే ఆ బాబు మన బాబు అనేసి ప్రూవ్ చేసుకోవడానికి మేము ఎంత కష్టపడాలి, ఎన్ని బాధలు పడాలో వీళ్ళకేం తెలుసు అని బాధపడుతూ ఉన్నిందనమాట కౌశికి. అప్పుడే సురేష్ అయితే ఈ మాటలని విని చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడనమాట. ఇక్కడ వాళ్ళ అమ్మకి చెప్పలేక, ఇక్కడ భార్యకి చెప్పలేక బాధపడుతూ ఉంటాడనమాట. అప్పుడే కౌశికి ఏమంటుందంటే, వదిన మీరు ఏం బాధపడద్దండి, ఎలాగోలాగా మేము బాబుకి బర్త్ సర్టిఫికేట్ వచ్చేలా మేము చేస్తాము, మీరు ఈ విషయం వదిలిపెట్టేసేయండి, మీరు ప్రతిదానికి బాధపడుతూ ఉండొద్దండి, బాబుని తీసుకొని బాబుని చూసుకోండి, ఎలాగోలాగా మేము బాబుకి బర్త్ సర్టిఫికేట్ కావాలి కదా వచ్చేలా మేము ఏదో విధంగా చేస్తాము అనేసి జగదాత్రి అయితే కౌశికి చెప్పిందనమాట. చెప్పేసి ఇక్కడ కేదార్ దగ్గరికి వచ్చేసి కేదార్కి ఏదో విషయం చెప్తూ ఉన్నిందనమాట, ప్లాన్ చేయడం చెప్తూ ఉన్నిందనమాట. ఇది చెప్తూ ఉన్నా కూడా ఆ ప్లాన్ అయితే మనకి ఏదనేది తెలియదనమాట. నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. కాకపోతే ఆ ప్లాన్ తెలియకున్నా కూడా ఇక్కడ బూచి అయితే చిన్న పిల్లాడి వేషంలో రెడీ అయ్యి నించునున్నాడనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.